మనం ప్రారంభం చేసిన విఘ్నేశ్వరుని యొక్క ఆరాధనతో మనం పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇది మన యొక్క దేవాలయానికి సంబంధించిన సప్తమ వార్షిక ఉత్సవం. అంటే మన యొక్క దేవాలయం కట్టి 7 సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఏ యొక్క కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఒక సంకల్పం చేశామంటే, ముందుగా ఆ యొక్క బ్యానర్ చదివినా లేదా ఇదొక పూర్వం చెప్పిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుగా విఘ్నేశ్వర పూజతో ఆరంభం చేసుకొని తర్వాత మహన్యాసము, అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి యొక్క మహన్యాసము, మన యొక్క శరీర శుద్ధి అర్థం చెప్పేటువంటి ఒక మహన్యాస పారాయణ చేసి తర్వాత గర్భాలయంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం విఘ్నేశ్వర ఆరాధన పూర్తి చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మహన్యాస పారాయణ అని జరుగుతుంది. బ్రాహ్మణులందరూ కూడా మంత్రోచ్చారణ చేస్తారు. మీరందరూ కూడా అయిన తర్వాత మీ యొక్క ఆరోగ్యం కనుక సహకరిస్తే చేయగలిగితే సాష్టాంగ నమస్కారాలు ఒక 8 స్వామివారి కొరకు చేయవలసి ఉంటుంది. ఆడవారు అక్కర్లేదు, మగవారు మాత్రమే. కాబట్టి మీ యొక్క ఆరోగ్యం సహకరిస్తే ఆ యొక్క సాష్టాంగ నమస్కారాలు చేయవచ్చు, లేదా మామూలుగా నమస్కారం చేయవచ్చు. అలా మీరు ప్రధానంగా ఉన్నవారు మహన్యాసాన్ని క్రియ చేయగలిగితే చేయండి, లేదు అంటే ఓం నమః శివాయ అనుకుంటూ